గా చూస్తున్నాం. ఇటు ఇరాన్ ఒక్కసారిగా అమెరికాను చావు దెబ్బతీసిందని చెప్పుకోవాలి. ఇటు అతి పెద్దదైన శక్తివంతమైన అబ్రహాం లింకన్ కి సంబంధించిన షిప్ పై అయితే ఒక్కసారిగా దాడి చేసింది. దానికి సంబంధించిన వీడియోను అయితే లేటెస్ట్ గా ఇరాన్ రిలీజ్ చేసింది. అబ్రహాం లింకన్ వార్షిప్ పై అయితే ఒక్కసారిగా ఇరాన్ అటాక్ చేసింది. అమెరికా F-18 ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసింది. అయితే దానికి సంబంధించి కూడా వీడియోను లేటెస్ట్గా అయితే ఇరాన్ రిలీజ్ చేసింది. ఇటు ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూ ఉండగానే అమెరికాను ఇరాన్ కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పుకోవాలి. అబ్రహాం లింకన్ నౌకకు ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌకగా పేరు ఉంది. అయితే దాదాపు 90 యుద్ధ విమానాలను తరలించే సామర్థ్యం అయితే ఆ వాహక నౌకకు ఉంది. అంత పెద్దటి వాహక నౌకను ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఒక్కసారిగా అయితే కాల్చివేస్తుందని చెప్పుకోవాలి. ఇటు నౌకలో సుమారు 5,000 మంది సైనికులను కూడా తరలిస్తూ ఉన్నారు. మరోవైపు ఇరాన్తో శాంతి చర్చలపై అయితే ఇటు ట్రంప్ కూడా స్పందించారు. శాంతి చర్చలు ఇరాన్ ప్రతిపాదనతోనే చర్చలు జరుగుతున్నాయంటూ కూడా ట్రంప్ కామెంట్ చేశారు. మరి దీనికి సంబంధించి కూడా ఇరాన్ మొత్తానికి భారత్కి గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. భారత్కు హర్మూజ్ జలసంధి ఎప్పుడు తెరిచే ఉంటుందని ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాచి ప్రకటించారు. ఇటు భారత్ నౌకలు సురక్షితంగా వచ్చేలా కూడా అటు భారత్కి అయితే ఆయన మొత్తంగా ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పుకోవాలి. రక్షణ కల్పించి మరి జలసంధి దాటేలా చూస్తాము అంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇటు భారత్తో పాటు రష్యా, చైనా, అలాగే ఇరాక్, పాకిస్తాన్ నౌకలకు కూడా ఇరాన్ అయితే ప్రజెంట్ అనుమతి ఇచ్చింది. అలాగే శత్రు దేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోదని కూడా స్పష్టం చేస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ముగించాలి అంటూ కూడా ఇప్పటికే కోరుకుంటోంది. అయితే ఇరాన్ ప్రకటనతో భారత్ చమురు కొరత అయితే ఒక్కసారిగా తీరనుందని చెప్పుకోవాలి. యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా చమురు ధరలు, గ్యాస్కి సంబంధించి కూడా కొరత ఏర్పడుతోంది అంటూ కూడా ఒక ఊహాగానాలు ఉన్నాయి. ఇటు ఏదైతే జల సౌదీ దగ్గర షిప్లన్నీ కూడా అక్కడే ఆగిపోయాయో, యుద్ధం నేపథ్యంలో ఎక్కడికక్కడ స్టాక్ కూడా ఆగిపోయింది. అయితే దీనికి సంబంధించి కూడా చమురు కొరత ఏర్పడుతుంది అంటూ కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇరాన్ అయితే ఇటు భారత్కి ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. ఇటు అమెరికాకి సంబంధించిన ఒక అబ్రహాం లింకన్ వార్షిప్ పై అయితే ఒక్కసారిగా దాడి జరిగింది. అయితే దాడి జరిగిన అనంతరం ఇరాన్ ప్రభుత్వం అయితే దానికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసింది. అయితే వీడియోని రిలీజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఇరాన్ ప్రభుత్వం భారత్ నౌకలు సురక్షితంగా వచ్చేలా రక్షణ కల్పించి మరి జలసంధి దాటేలా చూస్తామంటూ కూడా వారి హామీ ఇచ్చారు. కానీ శత్రు దేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అనుమతి లేదు, ఉండబోదు అంటూ కూడా వారంతా స్పష్టం చేస్తున్నారు. అయితే యుద్ధానికి సంబంధించి ఓవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉండగానే ఇప్పుడు ఇరాన్ అమెరికాకు భారీ చావు దెబ్బ తీసిందని చెప్పుకోవాలి. ఇటు అమెరికాకు కోలుకోలేని దెబ్బతీసింది ఇరాన్. అయితే దీనికి సంబంధించి వీడియోని కూడా ఇరాన్ రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. చావు దెబ్బతీస్తుందని చెప్పుకోవాలి. అబ్రహాం లింకన్ కి సంబంధించిన ఒక షిప్ పై అయితే ఒక్కసారిగా ఇరాన్ అటాక్ చేసింది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందిస్తారు. శివ, 27 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా అమెరికాను ఇరాన్ చావు దెబ్బ తీసే విధంగా కూడా దాడులు చేస్తుంది. అమెరికా దగ్గర ఉన్న శక్తివంతమైన అబ్రహాం లింకన్ వార్షిప్ పై దాడికి తెగబడింది. ఈ దాడి వీడియోను ఇరాన్ లేటెస్ట్ గా రిలీజ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు సంబంధించిన F-18 ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసింది. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే అమెరికాకు కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇరాన్. అంటే అమెరికా వద్ద ఉన్న
అత్యంత శక్తివంతమైన అబ్రహం లింకన్ నౌక ఏదైతుందో అది గతంలో శాంతి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలోనే, అంటే ఇద్దరి మధ్య జెనీవాలో యుద్ధం స్టార్ట్ కాకముందు జెనీవాలో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్పుడే చర్చలకు ముందే ఇటు అబ్రహం లింకన్ నౌకను, మరోవైపు ఇతర యుద్ధ నౌకలన్నింటినీ కూడా సముద్రంలోకి మోహరించింది అమెరికా. ఇప్పుడు దానికి సంబంధించి దాదాపు ఈ ఫైటర్ జెట్లను సంబంధించిన అంటే ఈ యుద్ధ విమానాలు ఏవైతున్నాయో దాంట్లో అబ్రహం లింకన్ నౌకలో యుద్ధ విమానాలు తరలిస్తూ ఉంటారు. ఆ నౌక పైన దాడి చేసే నేపథ్యంలో అమెరికాకు తీవ్ర నష్టం జరిగింది అనేది కూడా ఇరాన్ భావిస్తోంది. అంటే మరోవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు అమెరికాకు కోలుకోలేని దెబ్బతీయడంతో ఇటు అమెరికా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడు ప్రగల్భాలు పలకడం తప్ప చేసేదేమీ లేదు అనేది ఇరాన్ చెబుతోంది. అంటే ఒకవైపు ఇరాన్ వద్ద ఎటువంటి ఇటు యుద్ధ వైమానిక స్థావరాలు లేవు, సైనిక స్థావరాలు లేవు, సైనిక వ్యవస్థ లేదు, విమానాలు కానీ క్షిపణులు కానీ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయి వారు మాతో ఏ విధంగా యుద్ధం చేస్తారు అనేది అమెరికా అధ్యక్షుడు వారిపైన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలకు ధీటుగా సమాధానం ఇస్తూ ఇప్పుడు అబ్రహం లింకన్ నౌక పైన దాడి చేసే నేపథ్యంలో చాలా వరకు నష్టం జరిగింది అనేది కూడా ఇరాన్ భావిస్తోంది. అంటే సుమారు ఈ నౌకలో కూడా సైనికులు 5,000 మంది వరకు కూడా సైనికులు కూడా ఉంటారు, దాంట్లో తరలిస్తూ ఉంటారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక ఇటు శాంతి చర్చలపై ఈ ట్రంప్ స్పందించారు. శాంతి చర్చలు ఇరాన్ ప్రతిపాదనతోనే చర్చలు జరుగుతున్నాయి అనేది ట్రంప్ చెప్తూ ఉన్నారు. అంటే చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ కామెంట్ చేయడం, ఇరాన్ అంటే ఒకవైపు ఈ శాంతి చర్చలకు సంబంధించి పాకిస్తాన్ కొన్ని కండిషన్స్ తో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఇరాన్ కు, అంటే అమెరికా ఈ ఇరాన్ కు మధ్యలో 15 కండిషన్స్ పెట్టి మధ్యవర్తిత్వం వహించాలని కూడా పాకిస్తాన్ కు సూచించిన నేపథ్యంలో పాకిస్తాన్ ముందుకు వచ్చింది. అయితే ఆ 15 కండిషన్స్ కూడా ఎక్కడ కూడా ఇరాన్ అంగీకరించడం లేదు. తిరిగి మరో 5 కండిషన్స్ ను ఈ ప్రతిపాదనను కూడా ఇరాన్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఏదైతే నష్టపరిహారం చెల్లించాలని కోరారో, నష్టపరిహారం ఇప్పటి వరకు ఎంతైతే నష్టపరిహారం జరిగిందో ఇరాన్ కు ఈ దాడి వల్ల ఆ నష్టపరిహారం మొత్తం చెల్లించాలి అని ఒక ప్రతిపాదన పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ దీనికి అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరిస్తాయా లేదనేది కూడా చూడాల్సి ఉంది. గతంలో కూడా అక్కడ అంటే ప్రభుత్వం అక్కడున్న సుప్రీం కమాండర్ ఎవరైతున్నారో ఫ్యామిలీ కానీ అధ్యక్షుడు కానీ మొత్తం పాలక వర్గం అంతా కూడా మారిపోతే కనుక నూతన నాయకత్వం అక్కడ అందరికీ ఇరాన్ కు ఆమోదయోగ్యమైన నాయకత్వం ఎన్నుకుంటే కనుక అక్కడ అభివృద్ధికి అంతా కూడా కంప్లీట్ గా మేమే సహకరిస్తామనేది గతంలో అమెరికా అధ్యక్షులు తెలియజేశారు. కానీ ఇప్పుడు యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఇరాన్ వెనకడుగు వేయడం లేదు. మరొక యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్ కు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ కు హర్ముజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉంటుందంటూ కూడా ఒక ప్రకటన చేసింది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి దీనికి సంబంధించి భారత్ కు ఎప్పుడు హర్ముజ్ జలసంధి తెరిచి ఉంటుందని కూడా అరాక్చి తెలియజేశారు. ఇటు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఎప్పటికప్పుడు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రులతో మాట్లాడుతూ అక్కడ హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు కానీ అక్కడ నుంచి భారత్ కు వస్తున్న నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ నౌకలకు సంబంధించి కానీ ఇప్పుడు ఫైన్ గ్యాస్ అలాగే జగ్ వసంత్ అనేది ఈ రోజు రేపట్లో భారత్ కు చేరుకోనున్నాయి. దానితో పాటు ఇంకా అక్కడ ఏవైతే హర్ముజ్ జలసంధి వద్ద దాదాపు మరొక 20 నౌకలు ఉన్నట్లు తెలుస్తుంది. వాటన్నిటి కూడా క్లియరెన్స్ లభించినట్లుగా కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా తిరిగి భారత్ కు రాబోతూ ఉన్నాయి. అంటే ఇటు భారత్ నౌకలు సురక్షితంగా వచ్చేలా రక్షణ కల్పించి మరి జలసంధి దాటేలా చూస్తామంటూ కూడా ఇరాన్ హామీ ఇచ్చింది. భారత్ తో పాటు రష్యా, చైనా, ఇరాక్, పాకిస్తాన్ నౌకలకు ఇరాన్ అనే అనుమతి ఇచ్చింది. అలాగే శత్రు దేశాలకు ఎట్టి పరిస్థితులను అనుమతి ఉండబోదంటూ కూడా ఇరాన్ స్పష్టం చేసింది. ఇక ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటుందని కూడా వెల్లడించారు. ఇక ఇరాన్ ప్రకటనతో భారత్ లో ఈ చమురు కొరత అనేది దాదాపు తీరిపోతుందనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఒకవైపు యుద్ధం, మరోవైపు ఇతర దేశాలకు సహకారం అనేది ఇరాన్ చేస్తోంది. శత్రు దేశాలకు ఎప్పుడు కూడా మా సహకారం ఉండదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇటు అమెరికాకు తేరని నష్టం మిగల్చడం, ఇటు అబ్రహం లింకన్ కు సంబంధించిన నౌక పైన దాడి చేయడం, మరోవైపు ఈ F-18 యుద్ధ విమానం పైన దాడి చేయడం, ఇదంతా కూడా అమెరికా ఏదైతే మాకు నష్టాన్ని మిగిల్చిందో ఆర్థికంగా అమెరికా కూడా మేము అదే విధంగా నష్టాన్ని మిగులుస్తాము. అంటే ఈ యుద్ధాన్ని వెనకడుగు వేసేది లేదు. ట్రంప్ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, మా దగ్గర వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయింది, ఎవరూ లేరు యుద్ధం చేయడానికి అంటూ కూడా చులకనగా మాట్లాడుతున్నారు.
నా దగ్గర ఉన్న ఏదైతే వైమానిక స్థావరాలకు సంబంధించి కానీ యుద్ధ విమానాలు కానీ ఈ క్షిపణులు కానీ మా సామర్థ్యం ఏంటి మేము చూపిస్తాము అనేది వెనుకడుగు వేయకుండా ఇరాన్ కూడా దాడులు చేస్తుంది. దానిలో భాగంగానే ఈ అమెరికాకు సంబంధించిన ఈ అబ్రహాం లింకన్ నౌకపై దాడి చేయడం కానీ, ఇతర క్షిపణులతో పశ్చిమాసియా దేశాలు కానీ ఇతరులపై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ చూసుకుంటే కనుక యుద్ధ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఈ హర్ముజ్ జలసంధి వద్ద మాత్రం భారత్ కు నౌకలను పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ హర్ముజ్ జలసంధి దాటి భారత్ లోకి వచ్చే వరకు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా విదేశాంగ శాఖ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్తూ ఉన్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ. ఇక మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు అమెరికానైతే ఇరాన్ ప్రభుత్వం చావు దెబ్బతీస్తుందని చెప్పుకోవాలి. ఇటు అత్యంత శక్తివంతమైన అబ్రహాం లింకన్ వార్షిప్ పై అయితే ఒక్కసారిగా దాడికి దిగింది. అయితే దాడి వీడియోను ఇరాన్ ప్రభుత్వం లేటెస్ట్గా రిలీజ్ చేసింది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉండగానే అమెరికానైతే ఇరాన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీస్తుందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి అసలు ట్రంప్ యుద్ధానికి సంబంధించి ఏం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం. There's never been a head of a country that wanted that job less than being the head of Iran. We settled 8 wars, people sort of forget. And we're winning another one, I tell you. We're winning so big, nobody's ever seen anything like we're doing in the Middle East with Iran. And they are negotiating, by the way, and they want to make a deal so badly, but they're afraid to say it because they figure they'll be killed by their own people. They're also afraid they'll be killed by us. There's never been a head of a country that wanted that job less than being the head of Iran. We settled 8 wars, people sort of forget. And we're winning another one, I tell you. We're winning so big, nobody's ever seen anything like we're doing in the Middle East with Iran. And they are negotiating, by the way, and they want to make a deal so badly, but they're afraid to say it because they figure they'll be killed by their own people. They're also afraid they'll be killed by us. There's never been a head of a country that wanted that job less than being the head of Iran. ఇక అమెరికానైతే ఇరాన్ ప్రభుత్వం చావు దెబ్బతీస్తుందని చెప్పుకోవాలి. ఒకవైపు శాంతి చర్చలు జరుపుతున్న క్రమంలోనే ఇరాన్ ఒక్కసారిగా అత్యంత శక్తివంతమైన షిప్ పై అయితే ఒక్కసారిగా దాడి చేస్తుంది. దానికి సంబంధించి కూడా లేటెస్ట్గా అయితే ఇరాన్ వీడియో రిలీజ్ చేస్తుంది. ఇటు దీనికి సంబంధించి కూడా ట్రంప్తో ఒకవైపు శాంతి చర్చలు జరుపుతున్నారు. అయితే యుద్ధం ఇంకా తీవ్రతరం అవుతుంది అంటూ కూడా మొదటి నుంచి భావించారు. అయితే దీనికి సంబంధించి ఇటు భారత్ ప్రభుత్వానికి కూడా ఇటు భారతదేశానికి కూడా దానికి ఇరాన్ మంత్రి ఒక గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు చమురు సరఫరా ఎక్కడైతే దానికి సంబంధించి షిప్స్ ఆగిపోయాయో వాటన్నిటినీ కూడా ప్రత్యేక చొరవతో పర్మిషన్ ఇస్తాము, వాటన్నిటిని కూడా చేరువ చేసే దిశగా కూడా మేము ముందడుగు వేస్తాము అంటూ కూడా చెప్తున్నారు. ఇటు భారత్తో పాటు మరికొన్ని దేశాలకి కూడా వీళ్ళంతా పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడికక్కడ ఇప్పటి వరకు కట్టడి చేశారు, వాటన్నిటిని కూడా ఆపే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇటు వార్ ఇంకా తీవ్రతరం దాల్చే రూపంలో కనిపిస్తోంది. ఇటు ట్రంప్ కూడా వెనకడుగు వేయట్లేదు. మొన్నటి వరకు కూడా 2-3 రకాలుగా మాట్లాడిన ట్రంప్ ఇరాన్ ప్రభుత్వం కూడా గట్టిగానే స్పందించింది. ఇరాన్ దేశం ఎప్పటికప్పుడు అమెరికాను ధీటుగానే ఎదుర్కొంటూ వస్తుంది. అయితే ఇప్పుడు అత్యంత శక్తివంతమైన షిప్ను కూల్చివేయడంతో ఇటు ట్రంప్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి రియాక్షన్ ఇస్తారు అనేది కూడా వేచి చూడాలి. అయితే ఇప్పటి వరకు జలసంధి వద్ద ఏదైతే చమురు సరఫరాకి సంబంధించిన షిప్స్ ఆగిపోయాయో శత్రు దేశాలకు సంబంధించిన షిప్స్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అలౌ చేయము అంటూ కూడా ఇరాన్ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. సో మొత్తానికి వార్ ఎఫెక్ట్ ఇంకా ఎంతవరకు తీవ్రత దాల్చుతోంది, అలాగే ఇంకా ఎంతవరకు ఈ విధంగానే కొనసాగుతోంది, ఇటు ట్రంప్ దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాలి.